కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చింది. దాంట్లో 6 గ్యారెంటీలు ఇచ్చింది. గ్యారెంటీ ఎప్పుడు ఇస్తాం మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి గ్యారెంటీ ఇస్తాం. 2 గ్యారెంటీ, 3 గ్యారెంటీ, 5 గ్యారెంటీ. వీళ్ళు డిసెంబర్ 9కి గ్యారెంటీ ఇచ్చింది. డిసెంబర్ 9 మేము అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 9 పోయి 22 నెలలు అవుతుంది. 22 నెలలకు వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు. గ్యారెంటీ అయిపోయింది. రిపేర్ కూడా అయిపోయింది. రిప్లై చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు రిప్లై చేస్తారు. ఈ గ్యారెంటీలు ఏంటంటే వాళ్ళు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇస్తామన్నది ఇచ్చిందా? ఎక్కడ కూడా ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ఇయ్యలేదు. గ్యారెంటీ ఇచ్చి గ్యారెంటీ కార్డు కొట్టించి ఇంటింటికి గ్యారెంటీ కార్డు పంచిండు. మరి మేము బాకీ కార్డు పంచాల్సిందే కదా. వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చి వాళ్ళు అమలు చేయనప్పుడు, నెరవేర్చినప్పుడు మరి వాళ్ళు బాకీ కార్డు అంటే కదా. డిసెంబర్ 9 నుండి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వారు గ్యారెంటీ ఇచ్చినప్పటి నుండి 22 నెలల కాలం అవుతుంది. అంటే మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ప్రతి నెల మా అక్క చెల్లెలకు అనుకుంటే దాదాపుగా 44,000 రూపాయలు, 55,000 రూపాయలు లెక్క పెట్టుండే ప్రతి అక్క చెల్లెలు కూడా నేను కోరుతూ ఉన్నాను. డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 22 నెలలు, 22 నెలల్లో ప్రతి నెల 2,500 రూపాయలు. అంటే ప్రతి నెల 500 రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే 55,000 రూపాయలను మా అక్క చెల్లెలకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. అదే విధంగా పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాను. 22 నెలలంటే 44,000 రూపాయలు మా వృద్ధులకు, పెన్షన్ దారులకు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద తులం బంగారం అమ్ము మా అక్క చెల్లెలు ఏదైతే వాళ్ళ బిడ్డల పెళ్లి చేసిండ్రో ఆ బిడ్డల పెళ్లికి కేసీఆర్ సార్ ఇచ్చినట్టు 1,00,000 రూపాయలు ఇచ్చిన తప్ప తులం బంగారం ఇయ్యలేదు. వాళ్ళకు కూడా తులం బంగారం బాకీ పడ్డది. అదేవిధంగా మా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను చెప్పింది. విద్యార్థులకు స్కూటీలు అమ్ము అది కూడా బాకీ పడ్డది. నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే లేదు. కేసీఆర్ సార్ చెప్పిన వాళ్ళు ఇష్టమని చెప్పుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు నిరుద్యోగులకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నిన్న ఎంత అన్యాయం అంటే ఫ్రీ బస్ అని చెప్పిన మా అక్క చెల్లెలకు వాళ్ళకు వసూలు పెంచలేదు, వాళ్ళని గౌరవించలేదు. ఓన్లీ ఫ్రీ బస్ అన్నారు. అయినా సరే మా అక్క చెల్లెలు సరే ఫ్రీ బస్ ఉంది అన్నాడు, దాన్ని ఒప్పుకుంటాం. నిన్ననే సిటీలో ఛార్జెస్ పెంచింది. అంటే మొబైల్ లేకపోతే బస్ ఛార్జెస్ కట్టాల్సింది. అంటే ఏమన్నట్టు కుర్చీ తీసుకుంటే ఎపిసోడ్ కూర్చుకుంటు మళ్ళీ లోకల్ పార్టీస్ ఎన్నికలు కాబట్టి ఇక్కడ పెంచాలి. రాబోయే కాలంలో గ్యారెంటీగా ఈ యొక్క బస్ ఛార్జీలు పెరుగుతాయి. మళ్ళా పెరిగే పరిస్థితి కనబడతాం. సిటీల నుంచి నీకు ఏం పెంచారా? ఏది మీ గ్యారెంటీ లేవి, మీ హామీ లేవి, 420 హామీ లేవి. మరి ప్రజలకు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు, బీసీ డిక్లరేషన్ అన్నారు.